హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చిక్కుడుకాయ తాలింపు అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే బాండి పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత ఒక 6 వెల్లుల్లిపాయలు, ఒక 4 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇవి మూత పెట్టుకొని 1 మినిట్ ఉడికించుకుంటే మనకు మంచిగా ఉడికిపోతాయి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఒక 1/2 కిలో వేసేసుకొని అవి తొందరగా ఉడకడానికి పసుపు ఒక 1/2 స్పూను, 1 స్పూన్ సాల్ట్ వేసేసి మనం మూత పెట్టేసి ఉడికించుకున్నాము అంటే ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిపోతుంది. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా 1 మినిట్ ఉడికించుకోవాలండి. ఇప్పుడు వేయించుకున్న శనగకాయ పప్పులు 2 వెల్లుల్లిపాయలు వేసి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని అందులో కలిపేసుకున్నామంటే మనకు చిక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.